హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పి మేమైతే 3 days వెకేషన్ లాగా కార్క్కి వచ్చాము. కార్క్ మా ఫ్రెండ్స్ హోమ్ ఉంటే దానికి వచ్చాము అనమాట విజిటింగ్కి. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చూడండి, ఇక్కడంతా కూడా బ్యాక్ సైడ్ మొత్తం కూడా బీచ్ ఉంది. నేను ఫ్రెష్ అయ్యాక మిమ్మల్ని దగ్గర తీసుకెళ్తాను బీచ్ దగ్గరికి. బట్ ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చూపిద్దామని చెప్పేసి ఎంత పీస్ఫుల్గా ఉందో మనకంతా, చాలా బాగుంది. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవాలి మేము. మీకు బీచ్ వ్యూ అయితే చూపిస్తా కన్ఫామ్గా. సో దానికి ముందు నా అవుట్ఫిట్, బ్యాక్గ్రౌండ్ మెస్ని లైట్ తీసుకోండి, డోంట్ మైండ్, అంతా మన సామానే. మేమైతే ఈరోజు 2 places విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి మా ప్లేస్ నుంచి నియర్ బై ఒక లేక్ ఉంది, అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ ఒక బీచ్ కూడా విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇదైతే లేక్ వ్యూ అనమాట, చాలా బాగుంది. నియర్ బై ఉన్న ప్లేసెస్లో వాళ్ళంతా కూడా వాళ్ళ పెట్స్ని అండ్ పిల్లల్ని వాక్కి తీసుకొచ్చారు. అండ్ క్రిస్మస్ టైం కాబట్టి ఈ హాలిడే టైంలో అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో ఇట్లా బీచెస్ కానీ లేక్స్ కానీ నియర్ బై ఉన్నటితో ఫ్రెండ్స్తో కలిసి షేర్ చేసుకుంటూ మంచిగా వాక్ వచ్చి ఎంజాయ్ చేస్తారు. మంచి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి కదా, బాగా ఎంజాయ్ చేస్తారు. అవి అలా చూస్తుంటే మాకు కూడా చాలా లైక్ మన ఫ్యామిలీని ఎప్పుడు కలుస్తాము అన్నది ఎక్కువైపోయింది అనమాట. సో ఇక్కడతో మేము లేక్ నుంచి రిటర్న్ అయిపోతున్నాము. లైక్ మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యేది బీచ్ చూడటానికి వెళ్తున్నాము అనమాట. ఫైనల్లీ చాలాసేపు ప్రయాణం తర్వాత మొత్తానికి మేమైతే రీచ్ అయిపోయాము. సో ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి షర్కిన్ ఐలాండ్. నియర్ బై బాల్టిమోర్ స్మాల్ ఫిషింగ్ పోర్ట్ ఉందంట. అక్కడ నుంచి ఫెరీలో ట్రావెల్ చేస్తే మనకి లిటరల్గా 10 minutes ఇక్కడ ఉంటాము. ప్లేస్ గురించి నేను సర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 17th century ఎవరైతే ఈ ప్లేస్కి సంబంధించిన హైర్ ఉంటాడో, అంటే వారసుడు, ఆ వారసుడిని అండ్ చుట్టుపక్కల నివసించే వాళ్ళని ఆక్రమించేశారంట. ఒక యుద్ధం తర్వాత కాపింగర్స్ అనే వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళ అండర్లోకి తీసేసుకున్నారంట. ఇదంతా ఈ ఐలాండ్ బ్యాక్ స్టోరీ. అండ్ మాకైతే కరెక్ట్ టైంకి మేము వచ్చాక వర్షం పడి ఆగింది, ఫుల్ చలి ఉంది. అండ్ మేము కొంచెం దూరం చాలా క్లైమ్ చేయాలి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే. చాలా డిఫికల్ట్గా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు లిటరల్గా మేము ఇందాక మీకు ఒక వ్యూ పాయింట్ చూపించా కదా, అక్కడికి వెళ్ళాలి, అది మన గోల్ అని చెప్పి. అక్కడికి రావడానికి మేము పడ్డ ఏమంటారు మామూలుగా లేదనమాట. స్టెప్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, క్రేజీ ఉన్నాయి. ఎంత అటు ఇటు అయినా కూడా తల విరిగిపోద్ది అనమాట. సో చూడాలి, మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాము, వెళ్ళి మీకు చూపిస్తాం. బిఫోర్ దట్ ఇటు సైడ్ నుంచి మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. ఒక్కసారి చూడండి, ఐలాండ్లో ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, క్లిఫ్స్ ఆఫ్ మోయర్ అని. మేము అది కూడా విజిట్ చేసాము. ఎగ్జాక్ట్ ఇది చూస్తే ఒక క్లిఫ్ని చూసిన అన్నట్టు అనిపిస్తుంది, సేమ్ ఫీలింగ్ అనమాట. మేము అంత ట్రావెల్ చేసి పైకి వచ్చినా కూడా వర్తబుల్ అనిపిస్తుంది మొత్తం విజిట్ చేయడానికి. అంటే వ్యూ పాయింట్ కానీ ఆ సీ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అది నేను ఇందాక మీకు చూపించిన వ్యూ పాయింట్, అక్కడికి వెళ్ళి దగ్గరనే చూపిస్తాను. ఇంతకుముందు ఇక్కడ అయితే అదే ప్లేస్లో ఒక లైట్ హౌస్ ఉండేదంట, బట్ దాన్ని తీసి బీకన్గా చేంజ్ చేశారంట. ఉన్న ఎయిర్ సౌండ్కి నా వాయిస్ ఏమీ మీకు అసలు వినిపించే ఛాన్స్ ఉండదు, అందుకని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. సో ఫైనల్లీ మేమైతే మొత్తానికి వ్యూ పాయింట్ వచ్చేసాము. అండ్ అదంతా కూడా వ్యూ అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు క్లిఫ్స్ ఆఫ్ మోయర్ అని ఐర్లాండ్లో ఇంకొకటి ఉంటుంది. సో సేమ్ ఎగ్జాక్ట్గా మాకు అది చూస్తే క్లిఫ్స్ ఆఫ్ మోయర్లో ఒక క్లిఫ్ని చూసినట్టు అనిపించింది. అండ్ ఆల్సో నేను ఇందాక మీకు ఒక లైట్ హౌస్ గురించి చెప్పా కదా, ఇక్కడ లైట్ హౌస్ ఇంతకుముందు పెట్టారని. సో అది ఇప్పుడు లైట్ హౌస్ని అక్కడ పెట్టారంట. ఇది అనమాట ఈ ఐలాండ్ పురాణం. మా క్రిస్మస్ హాలిడేస్ అయితే ఇలా బీచ్ వ్యూతో, లేక్ వ్యూతో అండ్ ఆల్సో
మంచిగా నేచర్తో కనెక్ట్ అవుతూ ఇలా అయ్యింది. ఈ క్రిస్మస్కి మీరేమి విజిట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ షడ్రుచులు ఇన్ లైఫ్. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ క్రిస్మస్.